సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. గన్నవరంలో ఉన్న జవహర్ నవోదయ స్కూల్లో ఉన్నాను. 22 మంది విద్యార్థుల్ని ఇక్కడి నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అది కూడా వాళ్ళు బిర్యానీ తెచ్చుకొని సీక్రెట్గా రూమ్లో తింటున్నారని చెప్పి ఒక ఆరోపణ వచ్చిన రూమ్లో వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా తెలుసు. అందులో ఒక విద్యార్థిని కూడా చావబాదారు అనేది ఆరోపణలు. అసలు ఏం జరిగింది తెలియజేయడానికి ప్రస్తుతంతో స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. సార్ నమస్తే. అంటే 22 మంది విద్యార్థుల్ని సస్పెండ్ చేశారన్నారు, ఏం జరిగింది? సార్ నా పేరు యదునందన. ఈ నవోదయ స్కూల్ వేలేరు కృష్ణా డిస్టిక్ ప్రిన్సిపాల్ని. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత సార్ ఇది ఫస్ట్ టైము 23వ తారీఖు రాత్రి 8th క్లాస్ చదివేటువంటి పిల్లలు గోడ దూకి బయటికి వెళ్ళి ఆ పోలవరం కాలువ దగ్గర ఉన్నటువంటి బిస్మిల్లా హోటల్లో బిర్యానీ పొట్లాలు తెచ్చుకొని వాళ్ళతో పాటు మిగిలిన విద్యార్థులు కూడా వెళ్ళిన వాళ్ళు ఐదుగురు దాంట్లో తీసుకొని వచ్చి మిగిలిన వాళ్ళు కూర్చొని తిన్నారు. వెళ్ళిన సమయంలో ఆ ఏరియా అంతా కూడా పొలాలు బాగా పొలాలు ఉన్నాయి సార్. అవంతా విషసర్పాలు, పాయిజనస్ స్నేక్స్తో నిండి ఉన్నటువంటి ఏరియా. ఆ ఏరియా నుంచి వాళ్ళు నడుచుకుంటూ పోయి ఆ టైంలో బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని తిన్నారనే ఉద్దేశం మీద మేము గత కొన్ని 3-4 రోజులుగా నిఘా పెట్టాము. ఆ నిఘాలో భాగంగానే వాళ్ళు మాకు ట్రేస్ అయినారు. ఆ ట్రేస్ అయిన దాన్ని మేము వాళ్ళ హౌస్ మాస్టర్సు, తర్వాత కౌన్సిలర్సు వాళ్ళని కౌన్సిల్ చేసి తర్వాత వాళ్ళని ఇలాంటి చర్యలు ముందు చేయొద్దండి, ఎందుకంటే అక్కడంతా కూడా పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల ప్రిమిసెస్ ఓకే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సార్, నవోదయ అంటే క్రమశిక్షణ, రూల్స్ చాలా గట్టిగా ఉంటాయి అనేది నడుతుంది. ఇన్ని రూల్స్ దాటి మీ కాంపౌండ్ చాలా పెద్దది, సో దీన్ని అన్నీ దాటి వాళ్ళు ఎలా వెళ్ళారు సార్ బయటికి? రియల్గా అంటే అది క్రమశిక్షణలో భాగం. మేము 24 hours టీచర్స్ ఇక్కడే ఉంటారు సార్. రెసిడెన్షియల్ సిస్టమ్ ఇది. రాత్రి 10 గంటల వరకు పిల్లల దగ్గరే ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి చదివిస్తారు, అన్ని రకాలుగా చేస్తారు. 10 తర్వాత వాళ్ళని అక్కడ డార్మెటరీలో వాళ్ళకి లాక్ చేసేసేసి బయటకు వచ్చేస్తాము. బయటకు వచ్చిన తర్వాత 10 గంటల తర్వాత 10:30 ఆ టైంలో బయటికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది సార్. ఇది మొదటిసారి జరిగినటువంటి ఇన్సిడెంటు. ఇది ఇప్పుడు మేము ట్రేస్ అవుట్ చేసాము. నెక్స్ట్ గతంలో ఇలాంటివి పునరావృతం కాకుండా మేము ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటాం సార్. ఇలాంటివి మాకు ట్రేస్ అవుట్ ఇది మొదటిసారి సార్. సెక్యూరిటీ ఉంటుంది కదండి బేసిక్గా మన దగ్గర? సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సార్. సెక్యూరిటీ వాళ్ళు హౌస్ దగ్గర వాళ్ళు పర్యవేక్షణ చేస్తుంటారు, కానీ వాళ్ళని కూడా కళ్ళు కప్పి వీళ్ళు వెళ్ళారు సార్. విండ్షీల్డ్ అంటే విండోకి సంబంధించి మొత్తం అంతా కూడా దాన్ని కట్ చేసి వెళ్ళారు అని వార్త పడుతుంది, నిజమేనండి? అది కాదు సార్, అదేం కాదు సార్. విండో కట్ చేసి వెళ్ళడం అనేటువంటిది కాదు. కాకపోతే బ్యాక్ సైడ్ వాళ్ళు గోడ దూకే వెళ్ళారు సారు. అది యాక్చువల్గా అంటే గోడ చాలా హైట్గా ఉంటాయి కదండి, ఒక 10 feet ఉంటాయి కదండి. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఏమంటే బకెట్లు అవి పెట్టుకొని వేసేసి దాని మీద దూకారు సార్. అట్లా అది జరిగింది. అంటే బిర్యానీస్ తెచ్చుకుంటున్నారు అన్నారు, అంటే రీజన్ తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా? ఎందుకంటే ఇట్లా బిర్యానీలు తెచ్చుకుని తింటున్నారు మీ పిల్లలు అని ఏమైనా కంప్లైంట్ చేశారా? వాళ్ళు పిల్లల పేరెంట్స్ని పిలిపించేసి సార్, పిల్లల పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా చెప్పాము. ఈ విధంగా మీ పిల్లలు నైట్ టైం వెళితే అది మీ పిల్లవాని లైఫ్కి థ్రెట్. అది ఏదైనా కానీ మనకి మా పిల్లవాని లైఫ్ అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటి థ్రెట్ అనేటువంటిది ఇంకోసారి జరగకుండా ఉండాలని మిమ్మల్ని పిలిపించి మీకు ఈ విషయం తెలియజేసి, అదేవిధంగా వాళ్ళని ఒక 2 రోజులు మీరు ఇంటికి తీసుకొని పోయి వాళ్ళని కొద్దిగా కౌన్సిల్ చేసి నెక్స్ట్ టైం ఇట్లాంటివి చేయకుండా మీరు కొద్దిగా మంచిగా బుద్ధి చెప్పేసి మరి చెప్పడం వరకు ఓకే సార్. అంటే మీరు చేసింది మంచి పని, ఎందుకంటే మిగతా పిల్లలకి ఇది సోకిందంటే కనుక అందరూ ఎలా తప్పించుకుని వెళ్ళాలి బయటకు అని చూస్తుంటారు. పైగా నియర్ బై పోలవరం కాలువ కూడా ఉంది, చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లవాడిని మందలించే క్రమంలో ఒళ్ళు హోనం ఎలాగా చావ కొట్టారు వీడియోలు కూడా తిరుగుతున్నాయి. అవేంటి సార్, ఎవరు కొట్టారు? ఇది మందలించడం అంటే హౌస్ మాస్టరే సార్. హౌస్ మాస్టరు ఆ పిల్లవాడు ఆ టైంలో వెళ్ళినందువల్ల అతని కోపం మీద ఒక 2 దెబ్బలు కొట్టారు, కానీ అదేమీ వాడిని ఏదో సివియర్గా ఇంజూర్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు సార్. మేమేమంటే పిల్లల్ని ఇక్కడ 24 hours చూసుకుంటాం సార్. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మేము పిల్లల్ని కొట్టింది లేదు. కాకపోతే ఏమంటే చిన్నపిల్లలు ఆ టైంలో ఆ ప్లేస్లో అటు పొలాల్లో నడిచి వెళ్ళడం అనేటువంటిది సరైనది కాదనే ఉద్దేశంతో ఒక పేరెంట్గా
ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగింది, కానీ అంతకుమించి లేదు సార్. మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మా కింద పెరిగినటువంటి పిల్లలు 6th క్లాస్ నుంచి మేము చాలా కనబిడ్డలుగా చూసుకున్నటువంటి పిల్లలు ఈ విధంగా చేసినారంటే మాకు ఎంతో బాధ కలిగింది సార్. బిర్యానీసే సార్, అంటే మీరు పిలుచుంటారు కదా పిల్లల్ని, బిర్యానీలే తెచ్చుకుంటున్నారా ఇంకా వేరే ఏమైనా తెచ్చుకుంటున్నారా? ఓన్లీ బిర్యానీ సార్, అంతే. ఆ రోజు మధ్యాహ్నం కూడా మేము మెస్లో ప్రతిరోజు ఆదివారము చికెన్ బిర్యానీ పెడతాం సార్. ఒక వీడియో తిరుగుతుంది సార్, మీ మెస్కి సంబంధించింది ఏదో తిరుగుతుంది, పాడైపోయిన బియ్యాన్ని అవన్నీ కూడా చూపిస్తున్నారు ఒక వీడియోలో, అవే ఊరివి సార్? సార్ అది కాదు సార్, అది దీనికి సంబంధం లేదు సార్, అది సంబంధం లేదు సార్. పేరెంట్స్ పిలిపించారు కదండి, అంటే మొత్తం 22 మంది పేరెంట్స్ని పిలిపించారా? పిలిపించాం సార్, అందరి పేరెంట్స్ని పిలిపించాము. ఎంతమంది అండి? అంటే దూకి వెళ్ళిపోయిన 22 మంది దూకి వెళ్ళిపోయారండి? 5 మందే దూకి వెళ్ళారు సార్. వాళ్ళు దూకి వెళ్ళినటువంటి వాళ్ళు బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వచ్చారు. వాళ్ళకి మిగతా వాళ్ళు షేర్ చేసుకొని తిన్నారు. ఇప్పుడు ఎంఈఓ గారు కూడా వచ్చారు. సో దీని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే పిల్లల్ని కొట్టారో ఆ బాబు వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద పెద్ద రచ్చ జరుగుతోంది. సో ఇప్పుడు మీరు కొట్టే ముందు కనీసం తల్లిదండ్రులు చెప్పుంటే వాళ్ళు మందలించేవాళ్ళు కదా. అంటే కొట్టే రైట్ అనేది ప్రస్తుతం మీకు లేదు పిల్లల్ని అనేది కదా సార్. అక్కడ మెయిన్ ఇష్యూ వస్తుంది. మందలించే ఉద్దేశం మీకుంటే నేరుగా తల్లిదండ్రులకి ఫిర్యాదు చేయొచ్చు కదా అని. కరెక్టే సార్, అదే. కాకపోతే ఏమంటే హౌస్ మాస్టర్ ఏమంటే 24 hours చూసుకుంటాడు సార్ పిల్లల్ని. కాకపోతే ఆ పిల్లలు ఈ విధంగా చేసినటువంటి ఒక దీంతో ఆవేశంలో ఆ విధంగా జరిగింది, కానీ అంతేగాని రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాబట్టి అతను ఆ విధంగా తీసుకోవడం జరిగింది సార్. లేకపోతే అలాంటి అతను ఎప్పుడు కూడా సిన్సియర్గా చూసుకుంటాడు. వాళ్ళ పిల్లల యొక్క అకాడమిక్స్ కానీ మిగతా విషయాల్లో కానీ చాలా క్రమశిక్షణలో హౌస్ని మెయింటైన్ చేసేటువంటి పర్సన్ సార్. అందుకే ఓవరాల్గా అంటే ఎంతమంది పిల్లలు ఇప్పుడు సస్పెండ్ తర్వాత ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు, ఇంకెంతమంది ఇంకా ఉన్నారు సార్? అందరూ తీసుకొచ్చారు సార్. అందరూ పిల్లల పేరెంట్స్ వచ్చారు, పంపించేశాము. మళ్ళీ మిగతా ఒక 5 మంది ఆల్రెడీ వాళ్ళు ఈరోజు తీసుకొని వచ్చేసి డ్రాప్ చేసి వెళ్ళిపోయారు సార్. ఇంత పెద్ద ఇష్యూ అయింది, ఇంత పెద్ద నవోదయ స్కూల్లో, సాధారణ ప్రైవేట్ స్కూల్లో జరుగుతూ ఉంటాయి ఇటువంటి అన్నీ కూడా, కానీ నవోదయ లాంటి ఇంత పేరున్న స్కూల్లో ఇటువంటి జరగడం అనేది ఇప్పుడు సెన్సేషన్ ఉంది. సో దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా సార్, ఈ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు తీసుకోకుండా స్ట్రిక్ట్ విజిలెన్స్ అనేటువంటిది మేము పెడతాం సార్. అదేవిధంగా ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ కూడా మేము ఇంతకుముందు పెట్టినటువంటి సీసీ కెమెరాస్ ఉన్నాయి సార్. అవి కాకపోతే ఈ మధ్యకాలంలో ఆ కోతులు, విపరీతమైనటువంటి కోతులు ఇక్కడ అన్నింటినీ బ్రేక్ చేస్తున్నాయి. అందులో భాగంగానే బ్రేక్ చేసాయి. అది దానివల్లనే మేము కొద్దిగా ట్రేస్ చేయలేకపోయాము. ఇలాంటివి పునరావృతం కాకుండా ఖచ్చితంగా మేము మా తరపున గట్టి చర్యలు తీసుకుంటాం సార్. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం సార్. సో ఇది చెప్తున్నారు, 22 మంది పిల్లలు ఆకతాయితనంగా చేసిన ఒక పని వల్ల ఇప్పుడు మొత్తం కూడా ఇష్యూ అయితే చాలా సీరియస్గా నడుస్తోంది. ఆ 22 మంది పిల్లల్లో 5గురు మాత్రమే ఏదైతే తలుపులు తాళాలేసున్నా కూడా వాళ్ళు కిటికీలో నుంచి వాళ్ళు చాలా తెలివిగా బయటికి వెళ్ళి అత్యంత ప్రమాదకరమైన, అంటే ఈ గోడ దాటితే చాలా ప్రమాదకరమైన ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి బిర్యానీ తెచ్చుకొని మళ్ళీ వీళ్ళంతా కలిసి ఈ రూముల్లో కూర్చొని తింటున్న విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే స్కూల్కి సంబంధించిన మొత్తం సిబ్బంది అంతా గమనించారు. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి 22 మంది విద్యార్థులను ప్రస్తుతానికి గుర్తించారు. వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర వివరణ తీసుకున్న అనంతరం తదుపరి యాక్షన్ ఉంటుందంటారు. కానీ ఇందులో ప్రధానంగా ఒక బాబుకు సంబంధించి ఎవరైతే కొట్టారో ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే ఎంఈతో పాటు దీనిపైన మిగతా కూడా ప్రభుత్వ అధికారులు కూడా దీనిపై సీరియస్గా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ అయితే ఒకటే చెప్తున్నారు, మందలించే ఉద్దేశంతో మాత్రమే అతను దెబ్బలు కొట్టేవని. కానీ మిగతా 22 మందికి కూడా జస్ట్ సస్పెన్షన్కి సంబంధించి తల్లిదండ్రులు తీసుకొస్తే చాలు, సస్పెన్షన్ అయితే వేస్తామని చెప్పి కూడా ప్రిన్సిపల్ చెప్పామన్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం జరగకుండా చూసుకుంటామని కూడా ప్రిన్సిపల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, గన్నవరం నుంచి.